తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. హాయ్ అండి, వెల్కమ్ టు సచ్ థింగ్స్. ఇవాళ మనం చేసుకున్న రెసిపీ వచ్చేసి ఆయిల్లెస్ చికెన్ బిర్యానీ, లిటరల్గా జీరో ఆయిల్ చికెన్ బిర్యానీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి లిస్ట్ చేసినాను, ఒకసారి చూసుకోండి. రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుద్ది. సో ఇందులో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర అవన్నీ కావాలి. ఫస్ట్ మనం చికెన్ని మంచిగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని, సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం కారం, అలాగే మనం తగినంత సాల్ట్ వేయాలి. ఆ తర్వాత మనం హోల్ గరం మసాలా ఏదైతే వాడుతున్నామో ఆకు, చెక్క, లవంగాలు, పెప్పర్ అండ్ సాజీరా పువ్వు అవన్నీ వేయాలి. ఆ తర్వాత కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ కూడా మనం వేసి బాగా మిక్స్ చేసేయాలి. సో అది దాట్స్ ద ఫైనల్ అవుట్పుట్ మిక్స్ చేసింది. హలో టిల్లు ఓడ్రా బాయ్. ఓడ్ బాయ్ ఓన్కి బాయ్ టైం గన్ టైంలో బేస్ వాయిస్ వేసుకుని పెట్టాయి ఫోను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం పసుపు వేసుకోవాలి, అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉన్న గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్డ్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అంటే లిటరల్గా మనం మసాజ్ చేయాలి చికెన్ని. సో అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు చికెన్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో సో ఫైనల్గా ఒక పెద్ద లెమన్ స్క్వీజ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒక 2 hours అట్లా మ్యారినేషన్కి. సో అది మంచిగా సెటిల్ అవుతుంది. సో 2 hours అట్లా పెట్టేస్తే మనకు దమ్ అనేది మంచిగా అవుతుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి, అది కూడా ఆయిల్ లేకుండా. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్కి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సన్నగా తురుముకోవాలి. సో తురుముకున్న దాన్ని లో ఫ్లేమ్ పైన ఒక చాలాసేపు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. సో వెయిట్ చేసుకున్న దాన్ని మనం మ్యారినేషన్లో వేసేయాలి. తర్వాత మనం చికెన్ని ఒక 10 to 10 minutes అట్లా ప్రీహీట్ చేసుకోవాలి. సో ఎందుకంటే చికెన్ మంచిగా బాయిల్ కానీ ప్రీహీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం రైస్ కోసం బాయిలింగ్ వాటర్లో హోల్ గరం మసాలా చేసుకోవాలి అండ్ గరం మసాలా, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత సాల్ట్ అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని రైస్ కూడా వేసుకోవాలి. సో అది అప్ టు ఒక 80% అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. సో 80% అయినాక మనం లేయర్ బై లేయర్ చికెన్ పైన అరేంజ్ చేసుకోవాలి. సో లేయర్ బై లేయర్ అరేంజ్ చేసుకోవాలి. అండ్ సో ఇలా అరేంజ్ చేసుకున్న దానిపైన మనం గార్నిష్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనాతోని. అండ్ ఇంకా మనం ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేయాలి, దానిపైన లెమన్ వాటర్ వేసేయాలి. ఎవరికైనా ఇష్టం ఉంటే మనం కలర్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనం దీన్ని ఆల్మోస్ట్ ఒక 15 minutes వరకు ఒక స్లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసి ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో దమ్ పెట్టాలి. ఆ తర్వాత 15 minutesలో స్లో ఫ్లేమ్లో దమ్ పెట్టాలి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడడానికే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ అండ్ చూడండి పీస్ కూడా బాగా ఉడుకుతుంది. చూడండి, దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎంత బాగా వచ్చిందో కదా. రైస్ ఒక్కటి గ్రీన్గా వచ్చింది. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఆయిల్ లెస్, ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా ఎక్కడ వాడలేదు. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సచ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. A few moments later. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ